బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఓడిపోయింది. 184 రన్స్ తేడాతో టీమిండియాను ఓడించింది ఆసీస్. సెకండ్ ఇన్నింగ్స్లో 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 155 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో 184 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ జైస్వాల్ తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిల్ అయ్యారు. మొత్తం 5 మ్యాచ్ల సిరీస్లో 2-1 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది కంగారు జట్టు. ఈ ఓటమితో భారత్కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఓడిపోయింది. 184 రన్స్ తేడాతో టీమిండియాను ఓడించింది ఆసీస్. సెకండ్ ఇన్నింగ్స్లో 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 155 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో 184 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ జైస్వాల్ తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిల్ అయ్యారు. మొత్తం 5 మ్యాచ్ల సిరీస్లో 2-1 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది కంగారు జట్టు. ఈ ఓటమితో భారత్కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఓడిపోయింది. 184 రన్స్ తేడాతో టీమిండియాను ఓడించింది ఆసీస్. సెకండ్ ఇన్నింగ్స్లో 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 155 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 184 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ జైస్వాల్ తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిల్ అయ్యారు. మొత్తం 5 మ్యాచ్ల సిరీస్లో 2-1 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది కంగారు జట్టు. ఈ ఓటమితో భారత్కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ పై మరింత సమాచారం తేజస్విని లైవ్ లో అందిస్తారు. తేజస్విని, బాక్సింగ్ డే టెస్ట్ లో భారత్ ఓటమికి కారణాలేంటి? రైట్ అపర్ణ, ఎన్నో కాంట్రవర్సీల నడుమ అండ్ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎగ్జైటింగ్గా బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇండియన్స్కి అయితే ఇది ఖచ్చితంగా ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్. 5th డే చాలా డ్రామా నడిచింది. ఫస్ట్ మనం గెలిచేస్తాం అనుకున్నాము, ఎందుకంటే ఫస్ట్ మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. అండ్ రిషబ్ పంత్ వీళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది స్టార్టింగ్ అంతా. సో రెండు సెషన్స్లో చాలా బాగా ఆడారు ఈరోజు 5th డే. అండ్ 3rd సెషన్కి ఎంటర్ అయ్యే టైంకి చాలా కాంట్రవర్సీలు నడిచాయి అండ్ చాలా డ్రామా, వెంటనే వికెట్స్ పడిపోవడం. సో దీనివల్ల మధ్యలో డ్రాకి వెళ్తుందని కూడా చాలా ఎక్స్పెక్టేషన్ ఉండింది. కానీ లాస్ట్ మూమెంట్కి వచ్చేటప్పటికి కొన్ని డెసిషన్స్ ఇండియన్ టీమ్ని చాలా డిసప్పాయింట్ చేశాయి. మెయిన్గా ఎస్ఎస్వి జైస్వాల్ వికెట్ ఏదైతే ఉందో దాని విషయంలో చాలా కాంట్రవర్సీ నడుస్తోంది. స్నీకోమీటర్లో ఎందుకు ఆ ఎడ్జ్ అనేది చూపించలేదు, కానీ ఎక్కడో వాళ్ళ వరకు వాళ్ళు అంటే థర్డ్ ఎంపైర్ తన ఓన్ డెసిషన్ తీసుకోవచ్చు. తనకు కనుక టచ్ అయింది అని అనిపిస్తే స్నీకోమీటర్ని కూడా కేర్ చేయకుండా డెసిషన్ తీసుకోవచ్చు అనేది ఒక పాయింట్ ఉన్నా, తనకి ముందే టచ్ అయింది అనిపించినప్పుడు స్నీకోమీటర్ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు, ఇలా చాలా కాంట్రవర్సీ నడుస్తోంది. సో ఎస్ఎస్వి జైస్వాల్ వికెట్ అండ్ వెంటనే ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా ఎస్ఎస్వి జైస్వాల్ వికెట్ పడడం, వెంటనే వికెట్స్ పడిపోవడం, అప్పుడు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేయడం ఇండియాని కొంతవరకు గట్టెక్కించింది. కానీ ఈరోజు ఎస్ఎస్వి జైస్వాల్ వికెట్ పడిపోవడం, నితీష్ కుమార్ రెడ్డి వన్ రన్కే అవుట్ అయిపోవడం, వెంటనే వికెట్స్ పడడం, సో ఇదంతా చాలా డిస్టర్బింగ్గా అనిపించింది. మనకి గతంలో అజింక్య రహానే, చతేశ్వర్ పుజారా లాంటి ప్లేయర్స్ స్ట్రాంగ్గా నిలబడేవాళ్ళు ఇలాంటి కండిషన్స్లో. కానీ ఈ టీంలో మెయిన్గా అలాంటి వాళ్ళందరూ మిస్ అయ్యారేమో అనే ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయింది బాక్సింగ్. ఎందుకంటే గత 12 సంవత్సరాల్లో ఆస్ట్రేలియా ఇండియా మీద బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ అసలు గెలిచిందే లేదు. సో 12 ఏళ్ల తర్వాత బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ గెలిచి రికార్డ్స్ అన్నీ మార్చేశారు. సో ఆస్ట్రేలియా అయితే చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ చేశారు. ఇప్పుడు 2-1 తేడాతో నెక్స్ట్ మనం సిడ్నీలో గనక గెలిస్తేనే WTC ఫైనల్లో మనం ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కూడా ఎలాంటి సినారియో అంటే మనం శ్రీలంక మీద డిపెండ్ అవ్వాలి. ఆస్ట్రేలియా నెక్స్ట్ శ్రీలంక టూర్ చేయబోతున్నారు. శ్రీలంకలో ఆస్ట్రేలియా శ్రీలంకని కొడితే 2 మ్యాచెస్ ఈజీ అయిపోతుంది. వాళ్ళు ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్ గెలిచినా సరే మనమైతే WTC ఫైనల్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉండవు. అండ్ శ్రీలంక 2 మ్యాచెస్ కనుక ఆస్ట్రేలియాని ఓడిస్తే ఇండియా ఖచ్చితంగా WTC ఫైనల్లో ఉంటుంది. అండ్ ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా WTC ఫైనల్కి వెళ్ళిపోయింది. సో మన ఫేట్ అనేది ఇప్పుడు శ్రీలంక చేతుల్లో ఉంది. ఒకవేళ మనం
లాస్ట్ మ్యాచ్ కనుక నెక్స్ట్ జరగబోయే జనవరి 3న జరగబోయే మ్యాచ్లో కనుక మనం గెలిస్తేనే నెక్స్ట్ శ్రీలంక మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ నెక్స్ట్ మ్యాచ్ కూడా మనం గెలవలేదు అంటే మాత్రం చాలా కష్టమవుతుంది. ఈ మధ్య అంటే మనం మాట్లాడుకుంటున్నాం కదా, మైండ్ గేమ్స్, చాలా చెత్త మైండ్ గేమ్స్ ఆడుతున్నారు ఆస్ట్రేలియా వాళ్ళు. సో నెక్స్ట్ మ్యాచ్ గెలిచి ఈ సిరీస్ కనుక డ్రా చేసుకుంటే ఖచ్చితంగా ఒక మంచి రివెంజ్ తీర్చుకున్నట్టే ఉంటుంది ఆస్ట్రేలియా మీద. ఒకప్పుడు పాకిస్తాన్ ఇండియా రైవల్రీ అని మాట్లాడుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా అంతకు మించిన రైవల్రీ చూపిస్తోంది. పైగా విరాట్ కోహ్లీ ఈజ్ ఎ వ్యాంకర్ అని విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ బూ చేయడం, అండ్ మన వాళ్ళు కూడా చీటర్స్ అని బూ చేయడం, చాలా డ్రామా నడిచింది అండ్ చాలా ఎంటర్టైనింగ్గా. కాకపోతే ఈ మ్యాచ్ కనుక డ్రా చేసుకొని ఉంటే బాగుండేదని అయితే చాలామంది ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు అపర్ణ.